అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి 6వ రోజు అవతారం మహాలక్ష్మీదేవి. సాధారణంగా మనం లక్ష్మి అంటే డబ్బు అని మాత్రం అనుకుంటాం. మనకు అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కావాలి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి ఇలా అందరి యొక్క అనుగ్రహం అనేది మనకి కావాలి. అష్టలక్ష్ముల యొక్క కథ. ఒక రాజుగారు తన రాజ్యం కోసం ఘోర తపస్సుని ఆచరిస్తారు. భగవంతుడు ప్రత్యక్షమై, రాజా, ఏమి వరం కావాలి కోరుకో అంటే, స్వామి, నాతో అష్టలక్ష్ములు ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు. సరే అని భగవంతుడు వరాన్ని అందిస్తాడు. రాజుగారు తన రాజ్యానికి వెళ్ళి చక్కగా సుభిక్షంగా అందరికీ తన దగ్గర ఉన్నది ఏదీ కూడా లేదు అనకుండా అన్నిటినీ అందిస్తూ సంతోషంగా తన రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు శనీశ్వరుడు రాజుగారిని పరీక్షించాలని చెప్పి ఒక సన్యాసి వేషంలో రాజు దగ్గరికి వస్తాడు. రాజా, నాకొక వరం కావాలి, ఇస్తావా అంటాడు. సరి దగ్గర ఉన్న అష్టలక్ష్ముల్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు రాజుగారు, స్వామి, నేను ధైర్యలక్ష్మిని తప్ప మిగతా లక్ష్ములను ఇస్తాను అంటాడు. సరే, 7 లక్ష్ములు నాకు ఇస్తానంటున్నాడు కదా అని చెప్పి సరే అంటాడు సన్యాసి రూపంలో ఉన్నటువంటి శని భగవానుడు. అష్టలక్ష్ముల్లో ఏడుగురు కూడా, అంటే ఈ రాజు మమ్మల్ని ధైర్యలక్ష్మిని కాకుండా మమ్మల్ని అందరినీ దానం చేయటానికి సిద్ధపడిపోయాడు అని చెప్పి కోపించి అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. వెళ్ళిపోతున్నప్పుడు పొలిమేరలకు వెళ్ళేటప్పటికి చాలా భయం వేస్తుందన్నమాట. లక్ష్మీదేవులందరికీ కూడా భయం వేస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, ఇన్నాళ్ళు మనం ధైర్యలక్ష్మితో ఉన్నాము కాబట్టి మనకి ఎటువంటి భయం లేదు అని చెప్పి అందరూ కూడా మళ్ళీ రాజు దగ్గర ఉన్నటువంటి ధైర్యలక్ష్మితో పాటు దగ్గరికి వెళ్ళిపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే అష్టలక్ష్ములు, మిగిలిన లక్ష్ములందరూ కూడా మనతోనే ఉంటారు. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యలక్ష్మి అలాగే అందరి లక్ష్ములు, అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం మన పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు లేత గులాబీ రంగు, ఇష్టమైనటువంటి ప్రసాదం కేసరి.